హాయ్, అందరికీ నమస్కారం. భారతదేశం అంతా మహిళా క్రికెట్ జట్టు అందించినటువంటి విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి మూడ్లో ఉంది. అత్యద్భుతంగా మహిళా జట్టు మొట్టమొదటిసారిగా ప్రపంచ విజేతగా నిలవటం, రాబోయే రోజుల్లో మెన్స్ క్రికెట్ ఏదైతే ఉందో దానితో సరి సమాన స్థాయిగా ఎదగటానికి ఇది ఒక మొదటి అడుగు అని భావిద్దాం. సో ఆ విధంగా ఎదగాలని ఈ విజయం మరి ఎంతో మందికి స్ఫూర్తి కలిగి ఎంతో మంది గొప్ప మహిళా క్రికెటర్స్ ని కూడా తయారు చేయడానికి పునాది అవుతుందని ఆశిద్దాం. కానీ నేను ఎప్పుడు చెప్పేటువంటి విధంగా అలాగే మోటివేషనల్ ట్రాప్ సిరీస్ లో మనం చేస్తున్నటువంటి వీడియోలో భాగంగా ఈ విజయాన్ని మనం చూస్తే ఎప్పుడూ కూడా విజయ క్షణాలు రావటానికి అంతకు ముందు జరిగినటువంటి అపజయాల క్రమంలో ఉన్నటువంటి మలుపు క్షణాలు. ఈ విజయం కూడా 47 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. 1976లో ఉమెన్స్ క్రికెట్ కప్పును ప్రారంభిస్తే 1978లో మన ఇండియన్ టీం పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది అమ్మాయిలు దీనికోసం పాటుపడుతూ ఉన్నారు. అనేక ఇబ్బందికర పరిస్థితుల్లో అమ్మాయిలకి క్రికెటా అనేటువంటి ప్రశ్నలు ఒకవైపు, 5 స్టార్ హోటల్స్ దేవుడెరుగు, డార్మెటరీలో పడుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్లేయర్స్ వాళ్ళు ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారో ప్రపంచానికి తెలియదు. ఖాళీ స్టేడియంలో ఎన్నో క్రికెట్ మ్యాచ్లు ఆడినటువంటి సందర్భం. ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ తర్వాత వాళ్ళ బ్యాగ్ వాళ్ళే, వాళ్ళ కిట్ వాళ్ళే మోసుకుంటూ, క్రికెట్ కిట్ వాళ్ళే మోసుకుంటూ సాధారణ బోగీల్లో ప్రయాణించినటువంటి మహిళా క్రికెటర్స్ ఎంతమందో ఈ 47 సంవత్సరాల్లో. చిన్న చిన్న జాబులు, క్లర్క్స్ కానివ్వండి లేదా టీచర్స్ గా పనిచేస్తూ ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళకు వాళ్ళే తీసుకుంటూ ఎదిగినటువంటి క్రమం ఈ రోజు ఉన్నటువంటి విజయానికి పునాది. 47 సంవత్సరాలలో ఎంతో మంది ఇటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొని వాళ్ళు ఈ విజయానికి బాటలు వేశారు. ఇది ఒక రకంగా 3 తరాలుగా వేసినటువంటి పునాదికి ఈ రోజు వీళ్ళు సాధించినటువంటి విజయం. దీంట్లో మొట్టమొదటిగా ఈ విజయానికి పునాది వేసినటువంటి ఎంతో మందిలో కొంతమంది శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జీ, మిథిలీ రాజ్ అనేటువంటి వాళ్ళు ప్రముఖంగా దీనికి ఆ పునాది వేయటంలో చాలా పాటుపడినటువంటి, అంటే ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రయాణం ఈ రోజు విజయానికి గుర్తు చేసుకుంటూ వాళ్ళు నడిచినటువంటి ప్రయాణం ఇది.